వారాహీదేవ్యై నమః. నేనైతే ఇది ఫుల్ వీడియో పెడుతున్నానండి. ఆ రోజు పెడతానన్నాను కదా షార్ట్ వీడియోలో, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఒక్క రోజైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. వారాహిదేవి పూజ ఇంతకుముందు తరాల వాళ్ళైతే ఎవరు చేసినట్టయితే లేదండి. ఇది గుప్తంగా చేసుకునేదంటే ఎవరికి చెప్పకుండా లోపల చేసుకునే పూజ మట్టుకు ఇది మట్టుకు. వారాహి అమ్మ ఫోటో కానీ ఉగ్రరూపం అమ్మవారిది ఏంటంటే అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు. ఉగ్రరూపంలో ఉన్న ఫోటోలు అయితే పెట్టుకోవద్దని అంటారు కదా మనకు పెద్దవాళ్ళు. అందుకని అయితే చాలామంది పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళ గురించి అనట్లేదు, కానీ మామూలుగానైతే మనం ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవద్దు. దేవుడి గుడిలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ, అట్లా వెళ్ళి మొక్కేసి రావచ్చు. ఒకటి ఏంటంటే మనము ఇంట్లో చిన్నగా అట్లా చేసుకోవాలి. అమ్మవారి పేరు మీద అమ్మవారికి మనం నాకు నచ్చింది అమ్మవారు వారాహిదేవి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చేసుకునే విధానం అయితే నేను చూపిస్తున్నాను. నేనైతే ఒక ప్లేట్లో మనము ఒక మంచి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో సగం పసుపు సగం కుంకుమ అంటే కొంచెం హాఫ్ ఇటు ఇట్లా పోయొచ్చు. లేదు అని అంటే కుంకుమ ఒక్కటి ఆ ప్లేట్ మొత్తం పోయాలి మంచిగా. అంటే నిండుగా మనం పసుపుతో చేసిన కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ నేను ఇప్పుడు ప్లేట్లో పోసిన కదా అది కుంకుమనేనండి. అట్లా కుంకుమ మంచిగా ఇట్లా మొత్తం మంచి ఒక లెవెల్లో అన్న తర్వాత అందులో మనం ఏదైనా దీపం మట్టి దీపము ఇట్లా ప్రమిద కొంచెం పెద్ద సైజుది కానీ మామూలుగా చిన్న సైజు అయినా సరే పర్వాలేదు, లేకుంటే కామాక్షి దీపము ధనలక్ష్మి దీపము మనకు అన్నీ దొరుకుతున్నాయి కదా, అట్లయినా సరే ఏమీ లేకపోతే కొత్తది మట్టి కుందైనా సరే అట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనం అందులో మధ్యలో పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించాలి. ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతలు ఎక్కువ ఇష్టం అమ్మవారికి. రెడ్ కలర్ అంటేనే ఇష్టం ఈ అమ్మవారికి కూడా. మనం వైభవలక్ష్మి రెడ్ కలర్ ఎట్లయితే ఇష్టమో వారాహిదేవికి కూడా రెడ్ కలర్ పువ్వులు రెడ్ కలర్ అక్షంతలు అట్లా పెడతాను నేనైతే. ఇంకా పెట్టేసి 9 అన్న 8 అన్న పువ్వులు ఆ దీపం చుట్టూ పెట్టేసి అమ్మవారికే పెడుతున్నట్టుగా మనసులో స్మరించుకుంటా పసుపు కుంకుమ వేస్తున్నాను చూడండి అక్కడ. అట్లా అక్షంతలు అమ్మవారి వారాహిదేవి అయి నమః అక్షంతలు సమర్పయామి అనుకుంటూ పసుపు కుంకుమ అక్షంతలు ఎర్రటి పువ్వులు ఎర్రటి వత్తి, ఆ వత్తికే మనం కొంచెం నెయ్యి అంటించి మామూలుగా కుంకుమ అంటిస్తే అది రెడ్ కలర్ వత్తి అవుతుంది కదా, నేనైతే అట్లనే పెడతాను. అట్లా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసుకోవాలి. కుంకుమ పూజనైతే నేనైతే మనకు యూట్యూబ్లో వస్తున్నాయి కదా, ఎక్కడైనా కొడితే అది పెట్టుకొని అయితే చేసుకుంటున్నాను. ఇంకా అట్లా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మనము ఒకవేళ మనకు సరిపోవట్లేదు ప్లేట్లో అని అనుకుంటే మనం ముందర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని కూడా 1 రూపీ కాయిన్ పెట్టి మనం అట్లా కుంకుమ పూజ చేసుకోవాలి. నేనైతే పొద్దున సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటాను. వీలైన వాళ్ళు అంటే మనం ఒక్కరోజు 3 రోజులు చేస్తున్నాం కాబట్టి కొంచెము అట్లా పొద్దున సాయంత్రం తప్పకుండా చేసుకుంటే మంచిది. లేదు ఒక్క పూట అయినా చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. 2 పూటలే ఖచ్చితంగా చేయాలని అయితే లేదు. ఇంకా నేనైతే ఇట్లా పూజ చేసుకొని కడపల దగ్గర దీపాలు ధూపం లాస్ట్కు అమ్మవారికి ధూపం ఇవ్వాలి. నేనైతే ఇక్కడ తాంబూలం ఇచ్చిన తర్వాత ధూపం కూడా చూపిస్తాను. అలా పూజ చేసుకోవాలి. ఏదైనా కొంచెం సింపుల్గా అయ్యే విధంగా నేనైతే చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ హడావిడి లేకుండా చేసుకోవాలి. ఇక్కడనైతే ఇంకా తాంబూలం చూపిస్తున్నాను. తమలపాకులో వక్క పెట్టి తాంబూలం పువ్వులు పెట్టి చూపించిన తర్వాత ఇంకా ధూపం చూపించిన తర్వాత మనం హారతి ఇవ్వాలి. వీలైన వాళ్ళు అట్లా చేసుకోండి. ఒక్కరోజైనా సరే 3 రోజులైనా 5 రోజులైనా చేసుకోవచ్చు అని చెప్పినా కదా, అట్లా చేసుకోండి.
చాలా బాగుంటుంది. మహిమ గల్ల తల్లి. మనం ఏదైనా కోరిక కోరితే మట్టుకు తప్పకుండా నెరవేరుతుంది. చాలా తొందరగా నెరవేరుతుంది అన్నట్టు. ఈ అమ్మవారికి మొక్కితే ఎలాంటి కోరికలున్నా మొక్కుకొని పూజ చేసుకోవచ్చు. ఇల్లంతా కలకలలాడుతుంది. అట్లా విశేషంగా పూజ చేసుకున్న రోజైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే అమ్మవారిని ఒక 2, 3 సార్లు వెళ్ళి ఊరికే చూసుకుంటూ ఉంటా దీపాన్ని.